ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించే ఒక సమస్యకు దేవుడు 1000 సమాధానములను ఉంచుకొని ఉన్నాడు. కనుక మనము నిరుత్సాహపడనవసరం లేదు. ఎందుకు మనం నిరుత్సాహపడాలి? మీరు పాపములో ఉండి సంతోషంగా ఉండగలరా? యేసునందు విశ్వసించినట్లయితే ప్రభువైన యేసు అపవాది కంటే గొప్పవాడు, పాపం మీద మీకు విజయాన్ని ఇస్తాడు. మీలో చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఇవన్నీ వ్యర్థమని ఆలోచిస్తూ ఉన్నారా? అయితే ఈ సందేశంలో భాగంగా నిరుత్సాహాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాము. మరి ప్రాముఖ్యంగా దీనికి గల కారణం ఏంటి? ఏ విధంగా స్వస్థత పొందాలి ఈ నిరుత్సాహము నుండి? అపవాది, అతడు కుటిలమైన శత్రువు, క్రైస్తవులుగా ఉండి మనలను, మన యొక్క సంతోషాన్ని, మన యొక్క చురుకుతనాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలుస్తున్నాం. ఇలా నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. యుద్ధానికి ప్రాముఖ్యంగా కావాల్సినటువంటిది ఏంటో తెలుసా? మనోబలం. మీకు తెలుసా, అనేకమైనటువంటి విభాగాలు కలవు మిలిటరీలో. వారు తమ సైనికులకు మనోబలాన్ని దయచేసి ఉత్సాహపరుస్తూ ఉంటారు. శత్రువుల యొక్క మనోబలాన్ని ఎలా నిరుత్సాహపరచాలో తెలియజేస్తారు. అయితే అపవాది, సాతాను మనలను నిరుత్సాహపరిచినట్లయితే అతడు యుద్ధంలో జయించగలడని ముందుగానే ఎరిగి ఉన్నాడు. మనకు దిగులును కలుగు చేస్తూ ఉంటాడు. మనము మనల్ని కాపాడడం కోసం మనం చేయవలసిన కార్యం, అనేకమైన మార్గాల గుండా అతడు మన మీద దాడి చేస్తాడు. అసలు దేవుడు మనకు దయచేస్తాడు, పరిష్కారాన్ని దయచేసి స్వస్థపరుస్తుంటాడు తన వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా. మొట్టమొదటిగా మీరు తెలుసుకోవలసిన విషయం, ఒక విశ్వాసికి సహజంగా వచ్చేటువంటి అనుభవం ఇది, ఒక నిరుత్సాహం. నిరుత్సాహపడిన అలా జరుగుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న వీరి జీవితాలు చూడండి. పౌలు, దావీదు, ఏలియా, యోనా, యెహోషువ, అపోస్తలులందరూ, వీరందరూ కూడా దేంతో పెనుగులాడరు తెలుసా? నిరుత్సాహముతో దిగజారిపోయిన వారు. ఈరోజు మన అంశము నిరుత్సాహాన్ని గురించి నేను మొట్టమొదటిగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరిని నిరుత్సాహపరచకండి. దురదృష్టవశాత్తున మనలో ఒకరినొకరు నిరుత్సాహపడతాం. మీరు చదివారా సంఖ్యాకాండములో 13వ అధ్యాయములో వాగ్దాన భూమి సరిహద్దులో ఏం చేశారనని? 10 మంది వేగులు వారు తిరిగి వచ్చి ఏమన్నారు? మేమిది చేయలేమండి. వారు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, మిక్కిలి గొప్పవి, అనామీకీలున్నారు, శత్రులు భయంకరమైన వారు, మనం జయించలేం. దేశాన్ని నిరుత్సాహపరిచారు. వారు మాత్రమే కాకుండా 10 మంది వేగుల వారు కూడా, విన్నవారిని కూడా వారు నిరుత్సాహపరిచారు. మనం జాగ్రత్తగా ఉన్నారు. ప్రభువైన యేసు ఏమన్నారు తెలుసా? ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడ్డవానికి మేలు. ఇది చాలా ప్రమాదకరం. 2 మార్గాలు 2 సువార్తలకు తెలియజేస్తున్నాడు. అయితే ప్రభువైన యేసు స్పష్టంగా మాట్లాడారు, మీరు జాగ్రత్త గలవారయ్యుండుడి. మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని అభ్యంతరపరచకూడదు. ప్రత్యేకంగా యవ్వనస్తులు, అలాగే చిన్నపిల్లలను. ఇది విశ్వాసం మధ్య జరుగుతుంది. మరియు అపవాది ఆ కార్యక్రమాన్ని చేస్తున్న మనం చేయనక్కర్లేదు. అతని పనిలో మనం ఎందుకు ఉండాలి? అభ్యంతరపరచడం. మనము ప్రోత్సాహపరిచేవారుగా ఉండాలి. ఆమేన్. గమనించండి, 5 ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడబోతున్నాను. ఇందులో సమగ్రమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి నిరుత్సాహం ద్వారా ఏ విధంగా ఆకర్షించబడతాడో చూద్దాము. ఇవి 5 వర్గాలుగా మాట్లాడబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా, కొన్నిసార్లు మనము నిరుత్సాహపడిపోతుంటాం. ఏ విధంగా? ఓటమి ద్వారా. మన చుట్టూ ఉన్నటువంటి వారు వీరే. వారు ఓటమి గురించి చెబుతుంటారు, మనల్ని కూడా నిరుత్సాహపరుస్తుంటారు. యెహోషువ ధైర్యం కలిగిన సైనికుడైనా అతడు కూడా నిరుత్సాహపడిపోయినట్టుగా చూస్తున్నాం. వారు విజయం సాధించిన తరువాత యెరికోను జయించారు. యెహోషువ 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయం చూస్తున్నట్లయితే వారు భయపడిన పట్టణము హాయి. అది చిన్న పట్టణము, 2 అక్షరాల పట్టణం. హాయి అనే పట్టణం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదండి, అదొక పట్టణం. వారు వెళ్ళి యుద్ధం చేశారు హాయి పట్టణం మీద. ఆ చిన్న పట్టణం అయినప్పటికీ వారు యెరికో మీద విజయాన్ని సాధించినప్పటికీ చిన్న పట్టణం గొప్ప సైన్యం అక్కర్లేదనుకున్నారు. సైన్యంలో ఒక భాగం తీసుకుని వెళదాం, హాయిని మనం పట్టుకోవచ్చు, అది చిన్న పట్టణం. బైబిల్ తెలియచేస్తుంది 3000 మంది కంటే అక్కడ ఉన్నారు. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి. కానీ వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు వారిలో 35 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారెం వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. వారు నిరుత్సాహపడ్డారు. ఇక్కడ మనం వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాము. కానీ అయితే హాయి పట్టణం మనకు చాలా సమస్య అయింది. ఒకవేళ 10 మంది వేగుల వారు చెప్పింది సరియేమో, మనము గ్రహించలేకపోయాం. యెహోషువ తన బట్టలను చింపుకొని
తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్థము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనుచు వారు నిరుత్సాహపడ్డారు. మీకు ఒక విషయం తెలుసా? ఇది నిజమే. ఒక స్థలములో మనం ఎప్పుడు నిరుత్సాహపడిపోతాము అనంటే, మనము బలహీనులమైనప్పుడు, సులువైనటువంటి భారము ఉన్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం లాగేటువంటి చుట్టూ వాటిని కట్టి లాగడం కోసమై గుర్రాలను వీటికి కట్టేటువంటి వారు. ఈ లాగేటువంటి పరికరములను పెద్ద పెద్ద చక్రాలకు వారు బంధించేటువంటి వారు. వీటి సహాయంతో గుర్రములను నడుపుతూ గుర్రాలు శరవేగంతో పరిగెత్తుతాయి. ఈ బంధించబడిన ప్రతిష్టాత్మకంగా ఉన్నప్పుడు పెద్ద బరువుతో కూడినటువంటి ఒక లాక్స్ను బంధిస్తారు. ఈ గుర్రాల మీద ఉంచుతారు. కొరడాలతో గుర్రాలను కొడుతూ ఉన్నప్పుడు గుర్రాలు లాగడం ప్రయత్నిస్తాయి. మరియు అలాంటి బరువుతో ఒకసారి అవి ముందుకు కొనసాగినప్పుడు కొద్ది సులువుగా ఉండేది ముందుకు వెళుతూ ఉంటాయి. రౌద్రంతో అవి ముందుకు వెళుతూ ఉంటాయి. కొరడాలతో కొడుతున్నప్పుడు వాటికి భారంగా ఉంటుంది. మూడోసారి కొరడాలతో కొట్టినప్పుడు ఆ గుర్రాల శరీరంలో ప్రతి అవయవం కూడా ఆ బరువును లాగుతూ అలాగున వెనక్కి వస్తూ ఉంటాయి. అలా భరించలేవు అవి, ఎందుకనగా అవి చాలా బరువుగా ఉన్నాయి కాబట్టి. తరువాత వారు కళ్యాణ్ణి పట్టుకొని బరువును తగ్గించి కొరడాతో కొట్టినప్పుడు అవి ముందుకు వెళ్ళలేవు. మరలా ఎక్కువ బరువు కడతాడు, మరలా కొరడాతో కొడతాడు. అవి ముందుకు వెళ్ళలేవు, ఎందుకంటే చాలా బరువుగా ఉన్నాయి కనుక ముందుకు వెళ్ళలేవు. అప్పుడు అతను గ్రహిస్తాడు వాడి తరబితినివ్వాలని. వారు తుదకు ఒక ఆలోచనకు వచ్చినప్పుడు వారు నిరుత్సాహపడి తక్కువ బరువు ఉంచాలని తర్వాత తరబితినిస్తారు. కొన్నిసార్లు గుర్రాలకు మాత్రం ఇలా జరగడం కాకుండా ప్రజలు కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. గమనించండి. ప్రయత్నించాను మళ్ళా ఓటమి పాలైనంటే ఇకపై ఏమాత్రం కూడా నేను ప్రయత్నించకూడదు అనుకుంటారు. కొంతమంది అలా వెళ్ళిపోతారు. సంవత్సరాల తరబడి వారి జీవితాల్లో ఓటమిని వారు అంగీకరిస్తారు. ఎందుకంటే వారు ముందు ప్రయత్నించి ఓటమి పాలయ్యారు. అది భరించలేక ఓటమి పాలై విడిచిపెడతారు. కొంతమంది బాంధవ్యంలో ఓటమి పాలై నిరుత్సాహపడతారు. ఇకపై ఎవరిని మనం ప్రేమించకూడదని ఎంతో వేదన అనుభవిస్తారు. వారు ఇలా ఆలోచిస్తారు, వారు మంచిగా ప్రేమించారు కాబట్టి ఆ నొప్పిని భరించలేరు, ఎందుకు ప్రమాదం తెచ్చుకోవాలి. వారు నడవలేని జీవితాన్ని జీవిస్తారు, సంరక్షణ గూట్లో ఉండిపోతారు. వారు నిరుత్సాహపడిపోతుంటారు ఓటమి భరించలేక. కనుక దీనికి నివారణ ఏంటి? యెహోషువ కథ ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. దేవుడు ఆచరణాత్మకమైన వాడు. సమస్య అంటే నీకు తెలుసు కదా, ఎందుకు యుద్ధంలో ఓటమి పాలయ్యారు? ఇశ్రాయేలు గుడారంలో పాపం ఉన్నది. ఆ కానుతో వారు ఓడిపోయారు హాయిని పట్టుకోలేక. నువ్వు యుద్ధంలో విజయాన్ని సాధించాలంటే సమస్యను పరిష్కరించాలి. మీ గుడారంలో పాపం ఉన్నది. ఎందుకు కొన్నిసార్లు మనం ఓటమి పాలవుతాము? పాపం ద్వారా ఏ విధంగా ఉత్సాహంగా ఉండాలో చెప్పబోతూ ఉన్నాను. మీరు పాపం చేసినప్పుడు పాస్టర్లందరూ కూడా ప్రజలతో చెబుతూ ఉంటారు, మీరు పడిపోయినను మీరు నిరుత్సాహపడకండి, మీరు దాన్ని అధిగమించగలరని చెబుతూ ఉన్నాను. సందేశం ఇలా చెబుతుంది, పాపంలో ఉండి మీరు ప్రోత్సాహపరచవచ్చు అనేది సందేశం మంచిది కాదు. ఆ సందేశం నష్టంలోనికి తీసుకుని వెళ్తుంది. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడో చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడయ్యుండను. మీ మధ్య ఏదైనా ఉన్నట్లయితే, మీరు ఓటమి పాలైనట్లయితే మీ పాలెములో పాపము కలదు. నా శక్తి, నా యొక్క సమాధానం మీకు కావాలంటే దీన్ని తీసివేయండి. గమనించండి, తీసివేయండి, పశ్చాత్తాపడండి, విలపించండి. అలా చేస్తే మీరు దాన్ని గమనించాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. కనుగొన్నట్లయితే మరో యుద్ధంలో హాయిని వారు పట్టుకున్నారు. శిష్యులు కూడా ఓటమి పాలయ్యారు. లూకా సువార్తలో 5వ అధ్యాయము 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తరువాత సీమోనుతో, నీవు దోణను లోతునకు నడిపించుము, చేపల పట్టుటకు మీరు వలలు వేయుడి. అయితే సీమోను, ఏలినవాడా, రాత్రంతరి ప్రయాసపడితే మాకేమీ దొరకలేదు. ప్రభువైన యేసు వారి వైపు చూసి, మరలా పేతురు అయినను నీ మాట చొప్పున వలల వేతుమని ఆయనతో చెప్పెను. తర్వాత ఏం జరిగింది? అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. కొన్నిసార్లు మన సొంతగా ప్రయత్నం చేసి ఓటమి పాలవుతాము. అయితే ప్రభువైన యేసు అంటున్న, నాతో కూడా కలిసి దోణిలెక్కితే ఏం జరుగుతుంది? అప్పుడు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. రాత్రంతా వారు ప్రయాసపడి ఓటమి పాలైనా వారు తిరిగి దేవుని మార్గాన్ని అనుసరించినప్పుడు అప్పుడే వారు విజయాన్ని సాధించారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. మరో ప్రాముఖ్యమైన అంశంలోనికి వెళదాం. నిరుత్సాహానికి మరో కారణం కొన్నిసార్లు శరీర సంబంధమైనటువంటి అలసట చేత. ఈ రోజు మనము నిరుత్సాహం గురించి మాట్లాడుతూ ఉన్నాము. అది ఎంతవరకు మాట్లాడుతున్నాం? ఎక్కడి వరకు, లేదా పై వరకు? నిరుత్సాహం గురించి ఇప్పుడు ఇక్కడ నుంచి అలాగే క్రింద నుంచి మెడ మీద నుండి పైకి మాట్లాడుతూ ఉన్నాను. మానసిక సంబంధంగా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి నిరుత్సాహము అది మెడ వరకు ఉంటుంది. అది శరీర సంబంధమైంది.
ఇప్పుడు ప్రాముఖ్యమైన అధ్యయనం మనము నేర్చుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. సాతానుడు పని చేయించి మనల్ని మరణం నడిపిస్తాడు. వారు అలిసిపోయారు. తరువాత దేవుడు మోషేతో వారు మొరని ఆలకించాను. వారు అలా దేవునికి మొరపెడుతూనే ఉన్నారు కాబట్టి వారు నిరుత్సాహపడిపోయారు. వారు శత్రువు ద్వారా వేదన అనుభవించారు, కించపరచబడ్డారు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివి. నెహెమీయా 4:10. అతడు యూదాలో గొప్ప బురుజులు కట్టాలనుకున్నాడు. నాయకులు నెహెమీయా యొద్దకు వచ్చి వారు ఏమన్నారు తెలుసా? మోయివారు బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా వారు అలాగున సోలిపోయిరి. వారు చాలా కష్టించి పని చేశారు. 1 రాజులు 19:4. చాలా దినముల తరువాత కర్మేలు పర్వతం మీద బయలు దేవత ప్రవక్తలతో వారు ప్రార్థించగా వారు ఉపవాసముండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వర్షము కురిసింది. ఆ దినమున ఏలియా ఓ గొప్ప విజయాన్ని సాధించాడు. అక్కడ జరిగిన విషయం, శరీర సంబంధంగా అతడు అలిసిపోయాడు. తరువాత యెజబెలు ద్వారా వర్తమానం వచ్చింది. దేవుడు కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకుంటే పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి ఆకలితో ఉన్నాడు, మరణాపేక్షలో ఉన్నాడు. అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. గమనించండి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడన కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. చూడండి, వ్యక్తి ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం కురవబడింది. ఇప్పుడు మరణించాలని ప్రార్థిస్తున్నాడు. గొప్ప ప్రవక్త అయినటువంటి ఇతడు అగ్నిని కురిపించాడు. ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నాడు. దేవుడు అతను అగ్ని గుర్రముల ద్వారా, రథముల ద్వారా పైకి తీసుకుని వెళతానంటే అతను నిరుత్సాహపడేవాడు కాడేమో. విషయం గమనించండి. దేవునికి ఎలియాపై గొప్ప ప్రణాళిక కలదు. నా జీవితం అయిపోయింది, నేను మరణించబోతాను ప్రార్థిస్తున్నాడు. దీని వల్ల ఎవరు పరలోకానికి చేరలేదు. మనల్ని కూడా దేవుడు తీసుకుని వెళ్తాడా? అయితే సమాధానం ఏంటి? మీరు నెహెమీయా గ్రంథాన్ని చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం. నేను నెహెమీయా సమస్యల గురించి మాట్లాడుతున్నాను. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలించితిమి. మీరు అలసినప్పుడు ప్రభువైన యేసు అరణ్యంలో చేశాడు, ప్రార్థించాడు. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగలు కావలించితిమి. ఆచరణాత్మకంగా చేశారు. దేవుని ముందుంచారు. శత్రువు రాక మునిపే. అపవాది వచ్చినప్పుడు నిరుత్సాహపరుస్తాడు. సాతానుడు నిరుత్సాహపరిచి సాధించేటువంటిది ఏంటి? వాని దొంగచాటు ద్వారాలు మూసివేయాలి. అందులో వాడు ప్రవేశించకూడదు. మర్చిపోకండి, జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ను సంప్రదించండి. దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువుకొనవచ్చును. ఆశ్చర్యమైనటువంటి సత్యాలను మీరెక్కడున్నా ఎప్పుడు చదువుకొని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాం. మీరు అలసిపోయి శరీర సంబంధంగా అలిస్తే మిమ్మును మీరు పదును పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం సొలొమోను అంటున్నాడు, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఆయుధాన్ని పదును చేయాలి. మీరు వ్యక్తీకరణ కలిగి ఉన్నప్పుడు మీ విల్లును ఎప్పుడు బలిష్టంగా ఉంచుకోవాలి. దాని ఆసక్తి కోల్పోతుంది. దీనికి ఇదే నా పరమార్థం. మరియు గమనించండి, ప్రభువైన యేసు చెప్పిన మాటలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. ప్రభువైన యేసు అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి అలసట తీర్చుకొనుడని చెప్పెను. అరణ్యములో అలసట తీర్చుకొనుడి. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను ప్రభువైన యేసు దినమంతా పరిచర్య చేసి అలసిపోయి దోణిలో తలవాల్చుకున్నాడు. కనుకనే కొన్నిసార్లు దేవుడు అలసిపోయినప్పుడు, మీరు కూడా ఎక్కువగా పనిచేసినప్పుడు కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా కూడా విశ్రాంతి కావాలి. అయితే మీరు ఈ విధంగా చెప్పవచ్చును, మీకు తెలుసా, కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాలు చేసినది ఏమీ చేయలేం. అయితే ఇప్పుడు నిరాశను గురించి చూద్దాం. అనుకున్నవి సాధించలేక నిరీక్షణ కోల్పోవడం, దీన్ని ఎక్కువ నిరాశ అని అంటారు. ప్రజలకు అనేకమైన ఆదర్శాలుంటాయి, జీవిత పథకాలుంటాయి, అలా జీవించలేకపోతారు. అలాగున నిరుత్సాహపడిపోతుంటారు. ఎందుకంటే గతంలో ఇలా జరిగింది కాబట్టి కనుక వారు నిరాశ పడుతూ ఉంటారు. ఒకవేళ ఇది ముగించలేని పని అయి ఉండవచ్చును. అనుకున్న దానికంటే ఎక్కువగా సంతోషంగా ఉంటే నిరుత్సాహానికి గురవుతాం. యోనా పుస్తకం చూడండి. యోనా దేవుని వద్దకు వెళ్ళి దేవుడు ఒక పట్టణానికి ప్రయాణం చేయమన్నాడు. అలా చేయడానికి ఇష్టం లేదు. నినవేలో ఉన్న ప్రజలు 40 రోజులు చనిపోతారని ప్రసంగించమన్నాడు. మరి
చివరిగా దేవుడు చెప్పింది యోనా చేయలేదు. ఏం చేశాడో తెలుసా? సముద్రంలో వేయబడ్డాడు, తిమింగలం మింగింది, మరలా అక్కడ నుంచి బయటకు వచ్చాడు. చివరిగా దేవుడు చెప్పింది చేశాడు. 40 రోజులు ఆ వీధిలో తిరిగి ప్రసంగించాడు. చెబుతున్నాను, నినవే మీరు నాశనమైపోతారని. మీకు తెలుసా, దేవుడు యోనా యొక్క మనస్సును మార్చాడు. యోనా ఏమనుకున్నాడు? తల బాదుకున్నాడు, అయ్యో ఏం జరిగింది? అతడు నిరుత్సాహపడిపోయాడు. ఎందుకనగా వీధిలో తిరిగాను, ప్రసంగించాను, ఏమీ జరగలేదే. నేను ప్రవచించాను కదా, నా ప్రవచనము నెరవేరలేదే. జరగనప్పుడు యోనా నిరుత్సాహపడ్డాడు. యోనా 4:8 మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలక అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించిన న్యాయమా అని యోనా అడుగగా, యోనా నా ప్రాణం పోనంతగా కోపించిన న్యాయమా అనెను. ఒకనొక సమయంలో పౌలు కూడా నిరాశ చెందాడు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా నిరాశకు గురైన వారే. అయితే దానికి నివారణ ఏంటి? మనము నిరాశ చెందినప్పుడు మరోసారి దేవుని యొక్క వాగ్దానం ఏం జరిగిందో చూడండి. 1 పేతురు 2:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించవలను. ఒకవేళ మీరు అనేకమైన నిరాశకు గురయ్యారా? మనసులో ఉంచుకోండి, మీరు క్రైస్తవులైతే ఒక్కసారి జన్మించిన వారు కారు, మీరు మరలా జన్మించిన వారు. మీరు క్రైస్తవులైనంత మాత్రం అనేకసార్లు జన్మించాలని కాదు. ఇప్పుడు నన్ను వెంబడించండి, ఇందులో అర్థం ఉన్నది. పౌలు అంటున్నాడు, దినదినము చనిపోతున్నాను అంటున్నాడు. అనుదినము చస్తున్నావు అంటే నువ్వు మరలా జన్మించకపోతే నువ్వు జీవించడం కంటే మరణించడం మేలు. అది సరేనా? మీరు స్వయం కోసం అనుదినము చావలసిన వారై ఉన్నారు. ప్రతిరోజు కూడా మనము నూతన జన్మించం కదా. మరియు దీని అర్థము, మీరు గతంలో చేసిన నిరాశ నిస్పృహల ద్వారా, మీరు తీసుకున్న తప్పు నిర్ణయాల ద్వారా మిమ్మును మీరు క్షమించుకోవాలి. ఎందుకనగా దేవుడు మీకు క్షమిస్తున్నాడు. తర్వాత ముందుకు వెళ్ళిపోవాలి. మీలో కొంతమంది గతాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ కూడా నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాయి. ఒకవేళ నువ్వు నూతనంగా జన్మించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి ముందుగానే చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అవునా? అవునండి. మరలా జన్మిస్తే ముందు కొనసాగాలి. మరోసారి నిరుత్సాహానికి గల కారణం ఏంటో చూద్దాం. కుటుంబంలోనూ, స్నేహితుల్లోనూ, బాంధవ్యమైతే భార్యాభర్తల్లోనూ, బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క నిరాశ నిస్పృహలో దేవుని యొక్క ప్రజలకు సంభవించేవన్నీ కూడా మనం చూడగలము. స్నేహమని అగ్ని అంటారు. మీకాలు దేవుని ఎదుట నాట్యమాడుచున్న దావీదును చూసి తన గృహంలోనే అవమానం జరిగింది. యేసేబు అన్నదమ్ములు అతను నమ్మేశారు. ఎందుకనగా ద్వేషం. సౌలు దావీదుని చంపడానికి వెంబడించాడు. ఎందుకు? తన సొంత రాజే. శిష్యులు ఎవరు గొప్పవారని వారిలో వారు ఒకరినొకరు మాట్లాడుకున్నారు. ఇవన్నీ కుటుంబంలోనే సంభవించాయి. కొన్నిసార్లు ఇవన్నీ మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తుంటాయి. దావీదు నిరుత్సాహపడ్డాడు. ఎందుకంటే తన కుమారులు ఎప్పుడు కూడా వేదనకు గురి చేశారు. ప్రవక్త అయినటువంటి సమూయేలు కుమారులు కూడా లంచాలు పుచ్చుకున్నటువంటి వారే. ప్రభువైన యేసు కూడా అప్పగించబడ్డ తన యొక్క శిష్యులు ఒకరి చేత. ఒకవేళ నీకు స్నేహితులు ఉండొచ్చు. స్నేహితులు మిమ్మల్ని ఒకసారి అప్పగిస్తారు. కావలసిన వారిని కొన్నిసార్లు వేదనకు గురి చేస్తారు. వారు నిరుత్సాహంలోనికి మిమ్మల్ని లాగేస్తుంటారు. ఒకవేళ మీకు స్నేహితులు ఎవరో లేకపోవడం ద్వారా మీరు నిరుత్సాహపడిపోతూ ఉండవచ్చును. బైబిల్ తెలియచేస్తున్న దీనికి పరిష్కారం కలదని. నివారణ ఏంటో మనం చూద్దాం. 2 కొరింథీ 4:1 కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే మేము అధైర్యపడము. దేవుని యెడల మాకున్న విశ్వాసాన్ని గమనించండి. దేవుని వాగ్దానం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వాగ్దానాలు నమ్మాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలి. కొన్నిసార్లు గాఢాంధకారమైన లోయలో ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, కొండ మీదకి నడిపిస్తున్నాడు, గాఢాంధకారం నడిపిస్తున్నాడని 2 కొరింథీ 4:10 ఇటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములను కేవలం ఉపాయం లేని వారం కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడును నశించు వారము కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడ్డకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాం. ఎలయనగా యేసు యొక్క జీవం కూడా మా మత్స్య శరీరమందును ప్రత్యక్షపరచబడినట్టు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్త మరణమునకు అప్పగింపబడుచున్నాం. 2 కొరింథీ 4:16 అన్ని కూడా 2 కొరింథీ 4లో ఉన్నాయి. కనుక మేము అధైర్యపడము. ఇవన్నీ సంభవించినప్పటికీ 2 కొరింథీ 4:16 ఒకసారి చూద్దాం. కావున మేము అధైర్యపడము. మరలా చెబుతూ ఉన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సందిగ్ధముడు దావీదు ఎలా బయటకు వచ్చాడు? ఒక్క నిమిషం. దేవుడన్న రాజుగా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను.
ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలియచేయను, కానీ ఏ విధంగా దేవుడు క్రియ చేస్తాడు. అయితే నేను లేవాలి, నేను దుఃఖం నుంచి లేవాలి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు. కొన్ని అనిత్యమైనటువంటి నీవు పరిస్థితుల ప్రభావాన్ని ఒకసారి గమనించినట్లయితే అవన్నీ కూడా అనిత్యాలు. గుర్తించుకోండి, ఇవన్నీ అనిత్యములని నువ్వు గ్రహించినట్లయితే వాటిని జయించగలవు. అదృశ్యమైనటువంటివి అవన్నీ కూడా నిత్యమైనవి. ఒక వ్యక్తి మధ్యాహ్నం అలాగున నడుస్తూ వెళుతున్నాడు. అద్భుతమైన సమయము. పార్కులో అలా నడుస్తూ వెళుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు బేస్బాల్ ఆడుతున్నారు. వారు అలాగున ఆడుతూ వారు ఒక చిన్న పోటీని ఉంచుకున్నారు. మరియు అతడు లేచి ఓటం పాలయ్యాడు. ఒక అబ్బాయి అయితే అతడి చెవికి వినబడేలా చెబుతూ ఉన్నాడు, అరే ఇది ఎలా జరిగింది? అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, ఇవి 18 కనుకబట్టి మనము కోల్పోయాం. అతను అన్నాడు, అరే ఇలా జరిగిందని నీవు నిరుత్సాహపడలేదా? అయితే మేమింకా బెట్ కట్టలేదని అన్నాడు. అతడు లేచి ఏమన్నాడు తెలుసా? మరలా మీరు ఎప్పుడు ఈ కార్యక్రమం కొనసాగిస్తారు? కనుక మనము అనుకూలమైన విషయాన్ని దృష్టించాలి. సమస్యలోనికి వెళ్ళి మనము చూడాలి. నిరుత్సాహానికి గల 5వ కారణము భయము. గమనించండి, మీ యొక్క నిరుత్సాహానికి గల కారణము భయము నీ వెనక ఉంటుంది. ప్రజలు విమర్శించినప్పుడు ఏం జరుగుతున్నది దీని గురించి ఆలోచిస్తూ మనకున్నటువంటి కోల్పోతూ ఉంటాము. ప్రజల యొక్క అవసరాలను కొన్నిసార్లు తీర్చలేకపోతూ ఉంటాము. కొన్నిసార్లు మన ఉద్యోగాలు కోల్పోయినప్పుడు, కొన్నిసార్లు బాంధవ్యాలు కోల్పోయినప్పుడు, ఇవన్నీ పోయినప్పుడు భయం వస్తుంది. ఇవి నిరుత్సాహాన్ని కలుగు చేస్తాయి. యోబు గ్రంథాన్ని చూడండి, అతడు పశ్చాత్తాపడుతున్నాడు. యోబు గ్రంథం 3:25, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది. యోహాను సువార్త 20:19 సిలువ వేసిన తరువాత, ప్రభు పునరుద్ధరణైన తరువాత శిష్యులకు జరిగిందేంటి? ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, వారందరూ భయపడి ఉంటుండగా వెంటనే ప్రభైన యేసు ఆ గదిలోనే ఉన్నారు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. వారందరూ దోణిలో ఉన్నప్పుడు భయపడ్డారు. ప్రభైన యేసు మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఎన్నిసార్లు వారు భయపడి ప్రభైన యేసు అన్నారు, మీకు సమాధానం కలుగునుగాక. నాకు 23వ కీర్తన అంటే చాలా ఇష్టం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ కీర్తన ఆశ్చర్యమైంది. అలాగే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయము రాకుండా నన్ను కాపాడెదవు. నీవు గాఢాంధకారం గుండా పయనించినా కొన్ని లోయలు మనలను భయపెడుతూ ఉంటాయి. ఆ సమయంలో మీరు మరణానికి భయపడుతూ ఉంటారు, నిరాశపడతారు. మీరు ప్రేమించిన వాళ్ళు కోల్పోతామనుకుంటారు. అది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. అయితే దేవుడు సెలవిచ్చిన కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, గాఢాంధకారం సంచరించినను నువ్వు ఆ లోయలలోనే ఉండవు, నీ గృహాన్ని ఆ లోయలో నీవు కట్టుకోవు, నువ్వు ఆ లోయల గుండా సంచరిస్తావు, నువ్వు లోయలో ఉండవు. కొంతమంది నిరుత్సాహపడదు, ఎందుకనగా వారు గాఢాంధకారం లోయలో ఉన్నట్లు. అవి అలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆమేన్. నీవు నాతో కూడా ఉన్నావు. ద్వితీయోపదేశకాండం 31:8 ప్రభు అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము. 27వ కీర్తన 1 యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. దేవుడు నీ పక్షాన ఉన్నాడని గ్రహించినట్లయితే నీవు ఎవరికి భయపడదువు. అందరితో కూడా దేవుడు ఉంటాడా? కనుక సాతానుడు ఎప్పుడూ నిరుత్సాహపరచాలని కోరుతుంటాడు. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. 2వ దినవృత్తాంతములు 32:6-7. హిజ్కియా శత్రు సైన్యము చేత ముట్టడి వేసి ఉన్నప్పుడు జనుల మీద సైన్యాధిపతితో ఎలాగో సెలవిచ్చాడు. సిరియా రాణువను చూసి వారు ఎంతగానో భయపడ్డారు. జనుల మీద సైన్యాధిపతులను నియమించి వారందరిని ఏకం చేసి సిరియనులు గుమ్మముల యొద్ద ఉన్నప్పుడు వారికి భయపడకుడి, వారు ఏ విధంగా వెళ్ళిపోతారో చూడమన్నాడు. వారి దేవుని మొక్కమంటే హిజ్కియా అన్నాడు, మేము మీ దేవుని మొక్కమన్నాడు. అయితే అతడేం చేశాడో చూడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అస్సూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. వారి సహాయం కంటే మనకు ఎక్కువ సహాయం కలదని తెలియచేస్తూ ఉన్నాడు.
వారిని ధైర్యపరుస్తూ దేవుడు మన పక్షముగా ఉన్నాడు, మీ మీద నిప్పుగాని బాణములు రావు, ఈ యుద్ధాన్ని మీరు చేయరు, మీరు ఊరకే ఉండుడి. బైబిల్ చెబుతూ ఉంది, రాత్రి వేళలో దేవుని యొక్క దూత అశ్షూరుల యొక్క సైన్యంలోనికి వెళ్లి 185,000 మందిని హతము చేసెను. యెహోవా యందు నమ్మిక ఉంచుడి, మీరు భయపడకుడి. దేవునికి 1000 సమాధానములు కలదు మీలో ఉన్నటువంటి ఒకే ఒక సమస్యకు. కనుక మీరు నిరాశ చెందనవసరం లేదు. కొద్దిగా నిరుత్సాహపడినా పాపము నుండి మీరు వెలుపలకు వచ్చి సంతోషంగా జీవించవచ్చును, నిరుత్సాహం లేకుండా ఉండవచ్చును. ఒక విషయాన్ని నమ్మండి, ప్రభువైన యేసు అపవాది కంటే గొప్పవాడు, మీ పాపం కంటే గొప్పవాడు. ఆయన విజయాన్ని ఇస్తాడు. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు, ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.